మరొక కీలకమైన అంశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన పేమెంట్స్ అంతా కూడా పెండింగ్లో ఉన్నాయి. జీపీఎఫ్ రుణాలు, గ్రాడ్యుటీ కటకట, మెడికల్ రియంబర్స్మెంట్ కూడా సరిగ్గా పేమెంట్ చేయట్లేదు. ఉద్యోగుల బిల్లులు పెండింగ్, పేరుకుపోయిన 400 కోట్ల రూపాయలు అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు కాంట్రాక్టర్లకు డబ్బులు పేమెంట్ చేయట్లేదని చాలా చోట్ల పనులు ఆగిపోయిన పరిస్థితి, మరోవైపు రైతు బంధు సాయం అందుతుందంటూ మెసేజ్లు వచ్చినా వారికి చాలామందికి బ్యాంకుల్లో క్రెడిట్ కాని పరిస్థితి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో దీనికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. మీతో స్టార్ట్ చేస్తే నాగేష్ గారు ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు? తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. అసలు తెలంగాణ రాష్ట్రం సాధికారం కానికే ప్రధాన భూమిక వాళ్ళు పోషించారు. అనేక ఉద్యమాలు చేసి వాళ్ళు సెలవులు పెట్టి రోడ్లపైకి వచ్చి ఆ విధంగా ముందుకెళ్ళిన తరుణంలో ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బిల్లులు ఏవైతే వాళ్ళకు సంబంధించి బిల్లులు పెండింగ్లో పెట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఒక పత్రికలో వచ్చిందని కాదు, సాక్షాత్తు వాళ్ళ యూనియన్ అధికారి టీఎన్జీ అధ్యక్షుడు రవీందర్ గారు చెప్పిన మాటనే, పిల్లల పెళ్లిళ్ళకైనా శుభకార్యాలకైనా కూడా మేము డబ్బులు తీసుకోలేని పరిస్థితి. ఈవెన్ మెడికల్ అయినా కానివ్వండి, ఇన్సూరెన్స్ అయినా కానివ్వండి, ఆ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. అందులో నుంచి తీసుకుందామన్నా కూడా ఇవన్నీ చూస్తుంటే దాన్ని విశ్లేషణ ఏమనిపిస్తుంది అంటే ఏమైనా కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏమైనా సెక్షన్లు ఏమన్నా దానికి సంబంధించింది ఏమైనా చేంజ్ చేశారేమో అనిపిస్తుంది. అంటే ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరగాలి, ఏ విధంగా ముందుకు పోవాలని వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చి ఏమన్నా మళ్ళీ ఒక 1-2 months అవుతుంది కాబట్టి చూద్దాం, ఇంకొక 1-2 monthsలో ఏదన్నా క్లారిటీ. కానీ 3 నెలలు మాత్రం ఇక దాదాపు 400 కోట్లు అనేది మాత్రం చాలా అన్యాయం. అది ఫండ్స్ ఎక్కడైనా వేరే విధంగా వేరే దానికి ఏమైనా డైవర్ట్ అవుతున్నాయని ఒక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ట్రీట్మెంట్లు చేయించుకొని ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ కోసము తర్వాత అదే నేనేమంటున్నా, ఫండ్స్ ఎందుకు డైవర్ట్ అవుతున్నాయని అనుమానం కలుగుతుందంటే ముఖ్యమంత్రి గారు ప్రధానమైన ఒక సమావేశం నిర్వహించారు ప్రాజెక్టుల పైన. వేగవంతంగా కావాలి, ఎంత డబ్బన్నా తీసుకోండి, ఏదన్నా చేయండి అని. ఈ ఫండ్స్ అన్నట్టు డైవర్ట్ అవుతున్నాయేమో అని ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పిండు సమీక్ష సమావేశంలో, చెప్పడమే కాకుండా అక్కడికి వెళ్ళి కూడా అసంతృప్తి వ్యక్తం చేసిండు. మీకు ఎంత డబ్బు ట్రెజరీ నుంచి ఎంత కావాలంటే 1కి 4 తీసుకోండి అని చెప్పిండు ముఖ్యమంత్రి మాటలు. కాబట్టి ఈ ఉద్యోగులకు సంబంధించిన ఫండ్స్ ఏమన్నట్టు డైవర్ట్ అవుతున్నాయేమో అని మాకు అనుమానం ఉంది. ముఖ్యంగా ఏదేమైనా కూడా ఉద్యోగులకు మాత్రం సంబంధించి సంక్రాంతి వస్తుంది, పండుగలు ఉన్నాయి, కనీసం వాళ్ళకి ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఇట్లా 400 కోట్లు అంటే మిగులు రాష్ట్రం. ఇవన్నీ ఒకటే మిగులు రాష్ట్రం మనది. ఇంకా మిగులు రాష్ట్రంలో కూడా జీతాలు లేవంటే ఇది భారతదేశంలో తెలిసిన రాష్ట్రాల్లో కూడా ఇక అది ఇప్పుడు ఎంత అప్పు ఉందో ముఖ్యమంత్రి చెప్పాలి. ఆయన చెప్తే ఇక మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కరి నెత్తి మీద 50,000 ఉందని ఆల్రెడీ అంటున్నారు. అప్పు మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసారు. దాదాపు 2 లక్షల, మేము ఎలక్షన్ కాకముందే 2,40,000 కోట్ల అప్పు ఉందని మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కానీ ఉద్యోగులకు మాత్రం కంపల్సరీ జీతాలు మాత్రం ఇవ్వాలి. ఇది రైతు బంధు పథకం ద్వారా నా సొంతంగా నాకు వచ్చిన SMS సార్ ఇది ఎప్పుడు డిసెంబర్ 6వ తారీఖు నాడు మీ అకౌంట్లో రైతు బంధు పథకం ద్వారా MRO ఆఫీస్ నుంచి, RDO ఆఫీస్ నుంచి నాకు వచ్చిన SMS. మీకు డబ్బులు వేసినాం మీ అకౌంట్లో, సో అకౌంట్ నెంబర్తో సహా వాళ్ళు ఇచ్చారు. ఈ రోజుకి 36 రోజులు, నెల మీద 6 రోజులు. నాకు 6వ తారీఖు వేసింది, ఇది ఇలా 11వ తారీఖు వచ్చింది, డిసెంబర్ 6వ తారీఖు. అంటే నెల మీద 10 రోజులు ఇప్పటి వరకు 1 రూపీ వేయలేదు. ఈ విధంగా SMSలు మాత్రం ఇచ్చి ఊరుకున్నారు. మేము వెళ్ళాము ఎలక్షన్ ముందు 6వ తారీఖు ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ రోజు వచ్చింది, ఎలక్షన్ ముందు రోజు వచ్చింది ఈ SMS వచ్చింది. మేము రాలేదు. నేను వెళ్ళి అకౌంట్కి వెళ్ళి నాకు ఇలా డబ్బులు వచ్చాయి, ఏమైంది మరి నాకు SMS రావాలి కదా, SMS రాలేదు, ఏమైంది అని అడిగితే ఏమో మేడం అని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. మాకు తెలీదు, మా అకౌంట్లోకి అయితే రాలేదని చెప్తాను. నేను నల్గొండకి వెళ్ళి MRO గారిని అడిగాను అనమాట, ఈ SMS ఇచ్చారు మరి నా అకౌంట్లో డబ్బులు పడలేదంటే, మేడం పైసలు లేవు, మేము వేయలేకపోయినాము, మేము ముందు SMS పంపించాము కానీ అక్కడ పోతే పైసలు లేకుండా ఉండే, మేము ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు, మెల్లగా చేస్తాము అని చెప్పారు. ఈ నెల 10 రోజులలో ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇంకా ఈ రైతు బంధు పథకం ఇట్లా ఉంది. ఇది ఓట్ల కోసం జిమ్మిక్ లాగా చేసి ఈ విధంగా మభ్య పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఇదే చెప్తున్నాం, ఉద్యోగ బిల్లులు పెండింగు,
ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ 6,000 మొన్న వాళ్ళు స్ట్రైక్ చేసి అసలు ఆరోగ్యశ్రీ వాళ్ళు వైద్యం అందించని పరిస్థితి చూసినాము. కాంట్రాక్టర్లు రోడ్ల మీద బోర్డులు పెడుతున్నారు, మాకు బిల్లులు పేమెంట్ చేయట్లేరు కాబట్టి ప్రజలు మమ్మల్ని క్షమించండి, మేము ఈ రోడ్డు వేయలేకపోతున్నాం, మీకు అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం, ప్రభుత్వం మాకు బిల్లులు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఈ రోడ్లు ఆపుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఒక ప్రతి సెక్షన్ ఈ ఆర్థికంగా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళకి ఇవ్వాల్సిన టైంకి ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంది. ప్రభుత్వం ఎంతసేపు రాజకీయాలు చేస్తుంది కానీ నియంత్రణ, ఆర్థిక నియంత్రణ కానీ ప్రభుత్వం మీద నియంత్రణ కానీ లేకుండా పోయింది. ఎందుకంటే ఎంప్లాయీస్కి 31వ తారీఖు నాడు జీతాలు వేస్తారండి. ఇన్నేళ్ల నుంచి వాళ్ళకి అలవాటు పడిపోయినారు. ఇలా 10వ తారీఖు వచ్చినా కూడా వాళ్ళకి జీతాలు పడని కొన్ని ఆఫీసులు ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అదే అన్నారు, వాళ్ళు పొదుపు చేసుకుంటారు, పిఎఫ్లలో చేసుకుంటారు, 8 to 10% వాళ్ళు పొదుపు చేసుకుంటారు. మనకు ఫ్యూచర్ పెళ్ళిళ్ళకో పేరెంటాలకో ఏదైనా వైద్య ఖర్చుల కోసమో ఏదన్నా మనకు అత్యవసర పరిస్థితి వస్తే దాని మీద కొంచెం లోన్ లాగా తీసుకొని వాళ్ళ వైద్యం చేయించుకోవడమో, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఫంక్షన్లు చేసుకోవడం. అలాంటివి కూడా ఇవ్వని పరిస్థితి, వైద్య ఖర్చులకు ఇవ్వని పరిస్థితి. ఇవి ఉన్నప్పుడు మీకు ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని రిసీవ్ చేసుకోవాలి? ప్రభుత్వం ఏ దృష్టితో ప్రజల్ని మభ్యపెడుతుంది? మరి ఇప్పుడు ఏదైతే మనకు ధనిక రాష్ట్రంగా మనం దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ ఉంటాము, తెలంగాణను మేము ఇంత డెవలప్ చేసినాం, అంత డెవలప్ చేసినామని 2.5 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి దిగజార్చిండ్రు. ఇవాళ అంటే అధ్వానంగా ఏం ఆర్థిక పరిస్థితి అధ్వానంగా లేదు, ఆర్థిక పరిస్థితి బాగున్నది. కాకపోతే అంటే ప్రభుత్వం ప్రియారిటీ ఇలా గవర్నమెంట్ ఇలా దేనికి ఇస్తుంది, ఇలా ఇరిగేషన్కి ఇస్తుంది, మిషన్ భగీరథకి ఇస్తుంది. వీటిలో సర్దుబాటులో కొంత అటు ఇటు ఆలస్యంగా వచ్చు తప్ప అలా పెద్దగా ఏం లేదు. ఇలా ఉద్యోగులు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఉద్యోగులు అందరూ హ్యాపీగా లేకపోతే వాళ్ళు ఊకుందరా? ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేసే పరిస్థితి ఉండు, వాళ్ళు లేకపోతే ఆఫీసులో స్ట్రైక్ ఇచ్చే పరిస్థితి కనిపించేది. అవన్నీ ఏమి కాదు ఉద్యోగులు. ఎందుకంటే జీతాల వ్యవహారాలు అదేవిధంగా వీటన్నిటిని చూసేది వీళ్ళు ఉద్యోగులే కదా. ముఖ్యమంత్రి గారే అక్కడ కూర్చుని కౌంటర్ కాడ ఎంత వస్తుంది ఎంత అవుతుంది చూసేది కాదు కదా. అధికారులు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఈ కొత్తగా ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే పరిపాలన కొనసాగట్లేదు, ఎప్పటి నుంచో కొనసాగుతున్నది. ప్రతిసారి అంత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల జీతాల్లో 2 రోజులు అటు ఇటు అయిన సందర్భాలు చాలా అనేకం ఉన్నాయి. అప్పుడు ఇంకా ఎన్నో ధర్నాలు రాస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేక ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇలా ఉద్యోగులు స్వయంగా చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత సహకరిస్తారు. అలా తప్పేం అలా ఇబ్బంది ఏం లేదు. దానికి ఏదో ఈ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తున్న విధంగా ఇవాళ ప్రతిపక్షాలు గతంలో ప్రచారం చేసినాయి. అయినా ఉద్యోగులు ఇలా మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఇలా ఉద్యోగులు కూడా ఎన్నికల ముందు కూడా ఎన్నికల కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వేసారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉన్నది కాబట్టి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది, వాళ్ళు నమ్మకం కూడా ఉన్నారు. ఇలా ఉద్యోగులు ఈ ప్రభుత్వం రెండు కలిసి పనిచేస్తూ ఉండేది. ఓకే, కానీ ఇవాళ మేడం రైజ్ చేసిన ఒక కీలకమైన అంశము, ఎన్నికల కంటే పోలింగ్ డేట్ కంటే ఒక్కరోజు ముందు 7th పోలింగ్ అయింది, 6th నాడ మీకు మెసేజ్ వచ్చింది, మీకు రైతు బంధు అమౌంట్ పలానా అకౌంట్లో డిపాజిట్ చేసినామని. ఇంతవరకు అమౌంట్ రాలేదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇలా ప్రతిపక్షాల నాయకులు చాలా మంది ఎన్నికల సందర్భంగా అన్నారు ఇవాళ రైతు బంధు ఆపాలని చెప్పి, ఎన్నికల సందర్భంగా రైతు బంధు పథకాన్ని నిలిపేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు. హైకోర్టు చెప్పింది ఎందుకంటే రైతుల కోసం ఇది అంతకంటే ముందే ప్రవేశపెట్టిన పథకం కాబట్టి వాళ్ళకు నిధులు విడుదల చేయాలి. ఆపద్ధనంగా అధికారులే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చారు. రైట్, వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చారు. చాలా మంది ప్రతిపక్షాల నాయకులు అందరూ ఏమన్నారంటే రైతు బంధు పథకం డబ్బులు రైతుల పడ్డాయి కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసారని చెప్పి ఇవాళ ఇదే బీజేపీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా మాట్లాడుకున్నారు. వాళ్ళ పార్టీ విశ్లేషిస్తున్నారు. డబ్బులు రాలేదనే సమస్యలు అందరికి వచ్చిన డబ్బులు కాకపోతే అక్క ధనవంతరాలు కాబట్టి బ్యాంకుకి వెళ్ళి తీసుకోలేదని అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా మేము ఏది అనేది. నేనేమంటున్నంటే ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్షాలు వచ్చేసి కోర్టులో పోయినాయి రైతు బంధు పథకం ఆపాలని, ఎవ్వరు పోలేదు. అక్కడ ప్రతిపక్షాలు కౌలు రైతులకు కూడా మీరు ఇవ్వాలి, కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. ఏదైతే మనం భూమి ఉన్న వాళ్ళకే కాకుండా భూమి మీద ఆధారపడే వాళ్ళకి కూడా ఇవ్వాలనేది ఇచ్చినాము. అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతామని ఇచ్చినాం కానీ ఆపలే కదా. నిజానికి 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 500 కోట్లు అనేది చిన్న విషయం అండి. ఏదో అస్తవ్యస్తం జరిగి ఉంటుంది. కానీ నిజానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆర్థిక శాఖని పూర్తిగా తన కన్సర్నల్లో తన అభిప్రాయం మేరకే నడిపిస్తున్నాడు. ఆర్థిక శాఖకు ఒక ప్రధాన ఐఏఎస్ ప్రధాన అధికారి ఉంటాడండి. ఆయన కింద 2-3 సెక్రటరీస్ ఉంటారు. అయితే ప్రతిసారి కూడా
ముఖ్యమంత్రి ఆఫీస్ ఇచ్చిన సూచన మేరకే డబ్బులు రిలీజ్ చేస్తున్నారు ఆర్థిక శాఖలో. గతంలో ఆ పరిస్థితి లేకుండా ఆర్థిక శాఖ కొంత వెసులుబాటు ఉండే, కొంత ఫ్రీడమ్ ఉండే. జనరల్గా ఏమవుతుంది, ప్రజలు కట్టిన ప్రతి పన్ను ఏదైనా సరే 001, 002 అని అకౌంట్స్ దాంట్లో పడుతుందండి, దాంట్లో నుంచి వెళ్తాయి డబ్బులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఎప్పుడు 5,000 కోట్లు ఉంచాలనేది ఒక సంప్రదాయం ఉండేది గతంలో, గత ప్రభుత్వాలన్నప్పుడు. కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టి ప్రతి పైసా ఖర్చు పెట్టే ఒక పద్ధతికి ఆయన, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమం ముఖ్యం అనుకున్నాడో మరి భగీరథ ముఖ్యం అనుకున్నాడో తెలియదు, మొత్తం మీద 5,000 కోట్లు రిజర్వ్ అన్నది ఉంచకుండా అన్ని ఖర్చు పెట్టే ఒక కొత్త పద్ధతికి రూపొందించాడు ఆయన. అది ఆర్థిక శాఖ వాళ్ళు అనఫిషియల్గా చెప్పే విషయాలు ఇవన్నీ కూడా, మనకు అఫీషియల్గా చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకి చాలా నిబంధనలు ఉంటాయి. ఈ రకంగా చూస్తే నిజానికి రైతు బంధు పథకం మీద కొంతమందికి రాలేదు, కానీ చాలామందికి వచ్చినట్టే లెక్క. ఈ 500 కోట్లు మరి ఎందుకో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగి ఉంటుంది, కానీ నిజానికి ఓడీలు ఇస్తాయి గవర్నమెంట్స్. ఉద్యోగుల జీతాలు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇవ్వండి అని చెప్పదు. ఓడీ కింద మెయిన్ ప్రధాన బ్యాంక్ ఎస్బీహెచ్ మనకి ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఎస్బీఐలకు మారింది, కానీ వాళ్ళు ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. కొంచెం అవసరమైతే లోటు తీసుకొనైనా సరే, డెఫిసిట్ ఉన్నా సరే ఇచ్చేస్తుంటారు. ఆ పద్ధతి ఎందుకు ఎక్కడ తేడా వచ్చినట్టుంది, ఇది విధానపరమైన లోపమే కానీ డబ్బులు లేకపోవడం ఏం కాదండి. ఇక్కడ 500 కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. అయితే ఆర్థిక పరంగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయండి. ఎట్లా ఉన్నాయంటే, మనకు తెలంగాణలో ఉమ్మడి కుటుంబంలో ఒక పెద్ద కొడుకు ఇంటి పెత్తనానికి వచ్చిన తర్వాత వెంటనే పెద్దరికం చేసే క్రమంలో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేటప్పుడు జరిగే అస్తవ్యస్త పరిస్థితి లాంటిది ఇక్కడ వచ్చింది. తన ఇష్టం వచ్చినట్టు తన అభిష్టం మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా, అధికారుల సలహాలు తీసుకోకుండా ఖర్చు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇరిగేషన్ కానీ ఇంకో దానికి కానీ నోటి మాట ఒక రాచరిక పద్ధతిలో పోతున్నట్టు. కాబట్టి ఆర్థిక పరిస్థితి కొంత అస్తవ్యస్తమైంది, దాన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. సలహాల మేరకు క్యాబినెట్ నిర్ణయాల మేరకు ప్రపంచం అందరికి తెలుసు, అధికారి సీఎం గారు ఎవరు సలహాలు తీసుకోడు. ప్రపంచం అందరికి తెలుసు, సీఎం ఎవరు సలహాలు తీసుకోడు, ఎవరు మాట వినాడు, అందరూ ఆయన మాట వినాలి. ముఖ్యమంత్రి గారు సొంత ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సహచరులతో మాట్లాడిన తర్వాతనే ప్రతి అంశాన్ని పార్టీల నిర్ణయించిన తర్వాతనే వాళ్ళ పార్టీ పరమైన కార్యక్రమాలు పార్టీలు నిర్ణయించిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు అధికారులతో మంత్రులతో మాట్లాడిన తర్వాత నిర్ణయాలు తీసుకున్నారు. రోజువారీ చేసే కార్యక్రమాలకు కూడా మీరు ప్రయారిటీ ఇవ్వాలి. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ రెండు అది ఆపమని కాదు, మేము వ్యతిరేకంగా కాదు, కానీ రెగ్యులర్ గా నడిచే ప్రయారిటీస్ చూసుకోవాలి కదా. మీరు కార్పొరేషన్లు పెడతారు, వాటి మీద అప్పులు తెచ్చి దానికి డైవర్ట్ చేస్తారు. ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచినా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆ డబ్బులు తెచ్చి మీరు వాటికే పెడతారు. కానీ ప్రజలకు నిత్యం ఏమైతే అవసరం ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా, ఎఫ్ఆర్బిఎం పరిమితి ఏం అభివృద్ధి చేయకుండా ఇలాంటి కార్యక్రమాలు పరిమితి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనంత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచవచ్చు, అది మా హక్కు, అది మీ హక్కు కాదు. మీరు చేస్తే మేము అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టులకైనా నిధులు ఇచ్చిందా? నిధులు ఇచ్చిందా చెప్పండి. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి మొత్తం డబ్బులను మీరే ఖర్చు పెడతా ఉన్నారు. తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇలా బీజేపీ పార్టీ ఇస్తలేదు. తెలంగాణ వంచిస్తున్నారు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గురించి. సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా. ఎట్ ద సేమ్ టైం ఉద్యోగుల్లో కూడా ఇంపార్టెంట్ వాళ్ళ జీతాలు. వాళ్ళతో పాటు మెయిన్ ఇప్పుడు రిటైర్ ఉద్యోగులు, వాళ్ళు జీతాలపైనే ఆధారపడి ఉంటారు. ఎవరైతే రిటైర్ ఉద్యోగులు ఉన్నారో రాష్ట్రంలో, ఉపాధ్యాయులు కానివ్వండి, చాలా సంస్థలకు సంబంధించిన వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు గత 2-3 నెలల నుంచి జీతాలు లేక. అటువంటి వాళ్ళకి మాత్రం కంపల్సరీ ట్రెజరీలో కోట అనేది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించొద్దు, వాళ్ళకి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎవరొద్దంటారు, అవి పెట్టుకొని ఈసారి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆపుమని అన్ని కోర్టుకు వెళ్ళలేదు, కానీ ఆపుమని ఒక మెమొరాండం ఇవ్వడం మాత్రం కరెక్టే, ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందని. ఎట్ ద సేమ్ టైం అది అంతకంటే ముందు నుంచి వచ్చిన స్కీమే కాబట్టి అది కంటిన్యూ అయింది. ఏదైతే ఇప్పుడు ఫండ్స్ డైవర్ట్ చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. దేనికి సంబంధించి ఏ సెక్షన్, ఏ సంస్థ దేనికి సంబంధించిన ఫండ్స్ దానికి ఉంటేనే రాష్ట్రం ముందుకు పోతుంది. ఉదాహరణకి ప్రైవేటు కాంట్రాక్టర్లే కూడా ఒక 7-8 వేల కోట్లు ఏదో ఉన్నట్టున్నాయి. ఇక అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, కమిషన్ల విషయంలో పెండింగ్ ఉండవచ్చు. కానీ ఉద్యోగులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జీతాలు తక్షణం చెల్లించాలి. రైట్. ఒక విషయం మీకు చెప్తాను నేను. ఈ డిస్కషన్ ఫాలో అవుతున్న ఒక పోలీస్, ఆయన డీటెయిల్స్ ఎందుకు కానీ ఆయన హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన పంపించింది కూడా సేమ్ రైతు బంధు పథకం కింద ఆయనకు 19,000 రూపాయలు రావాల్సి ఉంది. అక్కడ నుంచి వ్యవసాయ శాఖ నుంచి ఆయనకు మెసేజ్ వచ్చింది, రైతు బంధు అమౌంట్ బ్యాంకులోకి రాలేదు అని బ్యాంకు వాళ్ళు చెప్తున్నారు, రైతుకు అన్యాయం జరుగుతుంది, టీవీలో కొంత న్యూస్ చెప్పగలరా అని చెప్పారు. ఇది చూసి ఆయన పంపించండి, ఆయన స్క్రీన్ షాట్ కూడా పంపించండి. టెక్నికల్ అధికారులు ఆడైనా లోపం జరిగిందో లేకపోతే
ఇటువంటి ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఇప్పుడు ఇది చూపించినాం సార్ మనము దాదాపు అందరికి వచ్చండి. ఫస్ట్ టైం ఇప్పుడు టీవీలలో మీరు చూపిస్తున్నారు కానీ అసలు ప్రజల్లో కూడా మాత్రం ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మా కార్యకర్తలు ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి అడిగారు. ఇక్కడ కూడా మాకు ప్రజల నుంచి మాకు ఫిర్యాదులు రాలేదు. ఇవాళ ఎన్నికల తర్వాత ఇవాళ మీరు అంటున్నారు తప్ప ఎన్నికల ముందు మీరే అన్నారు ఇలా రైతు బంధు పథకం చెప్పి మీరు మాట్లాడారు. సరే మేడం అంటే మీకు మేడం బాగా ధనికురాలని అనుమానం ఉంది. కనీసం ఆయన పంపిస్తారు. బలరాం గారు చెప్పేది ఏంటంటే మీకు వచ్చింది అన్న దృష్టి పెట్టండి అంటున్నాడు. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది కదా. ఇప్పుడు దాన్ని మీరు ఒక హెల్ప్ లైన్ ఓపెన్ చేయండి బలరాం గారు. ఒక రాజు న్యూస్ ఆధ్వర్యంలో రైతు బంధు మీద హెల్ప్ లైన్ ఓపెన్ చేయండి. 24 గంటల్లో ఎంతమంది రైతు బంధు చెక్కులు ఆపే ప్రసక్తులు. ఎందుకంటే గతంలో కూడా వేరే వాటికి ఆపైనా కానీ రైతు బంధు చెక్కులకు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. ఆర్బీఐ అనుమతితోనే మీ ప్రవేశపెట్టడం. అది ఓట్ల కోసం వచ్చిన స్కీమే కాబట్టి ఎన్నికలకు ముందు సిస్టమేటిక్ వేశారండి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన పని అయిపోయింది కాబట్టి కాస్త లేట్ అయి ఉంటుంది. ఎన్నికల నిర్మాణమే లేదండి. రైతు బంధు కార్యక్రమం అని అందరు దేశమంతా చెప్పినారు. అట్లా జరుగుతుంది కానీ ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు డిలే చేస్తుంది న్యాచురల్గా. అప్పుడు గతంలో మీరు పెన్షన్స్ కూడా 3 నెలలు డిలే చేశారు ఎన్నికలకు చాలా ముందు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది టైంగా టెన్షన్ ఇచ్చారు. చిన్న చిన్న టాక్టిక్స్ ఉంటాయి ప్రతి గవర్నమెంట్కి. ఎవరు పదవిలో ఉన్న ఇవన్నీ తప్పదు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతుందన్న సిగ్నల్స్ చాలా వస్తున్నాయండి. దాన్ని సరి చేయకపోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. 2.5 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి రేపొద్దున? అది కాకుండా ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్కి మిగతా ప్రాజెక్టులకు బ్యాంక్స్ కన్సార్టియం నుంచి కూడా కార్పొరేషన్ పెట్టి డబ్బులు తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఎవరు తీరుస్తారు? ఎట్లా 1,00,000 కోట్ల ఆదాయం ఉన్న రాష్ట్రంలో 2.5 లక్షల కోట్లు అప్పు చేస్తే 2.5 ఏడాది బడ్జెట్ అటే పోతుంది. అట్లా కాకుండా దీనికి కొంచెం సిస్టమేటిక్గా ఇంకా విజ్ఞుల సలహాలు తీసుకొని నిష్ణాతుల సలహాలు తీసుకుని ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాల్సిన బాధ్యత సీఎం గారి మీద ఉంది. రైట్. ఇంకొక కీలకమైన అంశం ఉంది. రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు. పైసలు ఇయ్యరు సారు. రబీలో రైతులకు అప్పులు ఇవ్వని బ్యాంకులు ఇప్పటి వరకు 22% అందజేత నాట్ల దశ దాటిపోతున్న పరిస్థితి మారలేదు. వేరే దారి లేక ప్రైవేట్ను ఆశ్రయిస్తున్న రైతులు అన్నది మనకు టైం లేదు. మీరు షార్ప్గా మీరు ఏం చెప్తారు చెప్పండి. తక్షణం దీనిపైన బ్యాంకర్స్తో సమావేశం ఏర్పాటు చేయాలి. రైతు ప్రభుత్వం రైతు ద్వారా అధికారంలోకి వచ్చామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు దీనిపైన తక్షణం స్పందించాలి. ఇది నిత్యము దినదినం పెరుగుకుంటూ పోతుంది. ఇది ఇప్పటికి కూడా నిన్న ఇచ్చిన ఒక నివేదికలో రోజుకు 40 నుంచి 45 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను అదే అంటున్నాము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్ని సమావేశాలు అన్ని పక్కన పెట్టేసి ఇమీడియట్లీ బ్యాంకర్స్తో సమావేశాలు ఏర్పాటు చేసి తక్షణం వాళ్ళకు రుణం వేయాలి. ఎందుకంటే ఇది రబీ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి తక్షణం ఇది ఎందుకంటే ఎమర్జెన్సీ లాగా ప్రకటించాలి. ఇది చాలా మొన్న నివేదికని వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది. 40 నుంచి 45 మంది రోజుకు రైతులు, మిగులు రాష్ట్రం, మిగులు బడ్జెట్. ఇటువంటి పరిస్థితి ఇది దేశానికి తెలంగాణ కంప్లీట్ గా వడ్డీలతో సహా గత ప్రభుత్వమే కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు కూడా వాగ్దానం ఇచ్చింది, అది ఇవ్వలేదు. రైతులకు పట్టా పుస్తకాలన్నీ కొన్ని ఇంకా బ్యాంకుల దగ్గరే ఉన్నాయి కాబట్టి బ్యాంకులో వీళ్ళని రానివ్వట్లేదు. కాబట్టి నేనేమంటున్నా ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టి బ్యాంక్ అధికారులతోటే మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా రైతులకు బుక్కులు ఉన్నా సరే కానీ కొత్త బుక్కులు ఇచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు అవి పెట్టుకోనైనా సరే ఇప్పుడు వాళ్ళకి రైతులకు పెట్టుబడికి ఖచ్చితంగా రుణాలు ఇవ్వాలని సీఎం దగ్గర కూర్చొని ఆదేశిస్తే తప్ప బ్యాంకులో వినరండి. రైతులు పోతే వాళ్ళు రకరకాల కారణాలు చెప్పి రైతు బంధు కూడా కొన్ని రావట్లేదు. రైతులు వ్యక్తిగత రుణాల మీద బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు తప్ప ఇవాళ వ్యవసాయం కోసం పెట్టుబడి కోసం ప్రజలు ఎవరు కూడా బ్యాంకుల దగ్గర ఎవరు వెళ్ళట్లేదు. గత ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖ మంత్రి ఈటల కూడా రెగ్యులర్గా బ్యాంక్ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరంగా వస్తున్న సబ్సిడీలు కూడా రైతులకు నేరుగా అందించాలని చెప్పి నిత్యం సమీక్ష చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఓకే రవీంద్ర గారు, జెన్యూన్ రైతు రాష్ట్రంలో ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉన్నాడండి. కొంచెం గడసరి రైతులు ఇటో అటుగా వెళ్ళదీస్తున్నారు కానీ జెన్యూన్ రైతులు ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారు. రైతుని ఈ రోజు కూడా బ్యాంకర్స్ నమ్మట్లేదు, బిచ్చగాడి కిందనే చూస్తున్నారు. 1,00,000 కండిషన్స్ పెడతారు. ఏ బ్యాంక్ కూడా రైతుతో స్నేహపూర్వకంగా బిహేవ్ చేసి మీకు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. దానికి తోడు గతంలో రైతులకి అప్పు మాఫీ చేస్తామని 4 దఫాలు కూడా మొత్తం చేయలేని పక్షంలో చాలామంది రైతుల అప్పు అలాగే ఉంది కాబట్టి కొత్త అప్పు రావట్లేదు.
4 దఫాలు ఇచ్చారు. ఒక్క నిమిషం ఉండండి, తర్వాత మాట్లాడదాం. అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పారు, ఎవరైనా రైతు రుణాలు మాట్లాడాలంటే మా దృష్టి తీసుకురావాలని చెప్తే కేసీఆర్ ఏ మాట ఎప్పుడు చెప్తారో తెలియదు. కార్యకర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు ఇంటిని తిరిగిరు. ఇంటిని తిరిగినా కూడా మాకు రైతు రుణమాఫీ అధికారులు ఫిర్యాదు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఒకటే దఫా అన్నారు, రైతు రుణమాఫీ ₹1,00,000 ఒకటే దఫా అన్నారు. గ్రౌండ్ రియాలిటీ 4 దఫాలు సిస్టమేటిక్ గా రాలేదు, దాంట్లో అనుమానం లేదు. రాలేదు కాబట్టి కొత్త అప్పు ఇవ్వట్లేదు రైతులకి. నిజానికి మనకు రైతులకు ఏం కావాలని శాస్త్రీయ దృష్టి తెలుసుకోవట్లేదు. వీళ్ళకి గిట్టుబాటు ధర కావాలన్నా, పెట్టుబడికి సాయం కావాలన్నా, రైతు బంధు కావాలన్నా అనే విషయం మీద ఇంకా చర్చ జరగాల్సి ఉండింది, ఇంకా అధ్యయనం జరగాలి. నిన్న ఆయన వ్యవసాయ శాఖ కార్యదర్శి ఏం చెప్పాడు, రోజుకు 45 మంది రైతులు చనిపోతున్నారు రాష్ట్రంలో, దాంట్లో 3 ఆత్మహత్య చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు వివిధ కారణాలతో చనిపోతున్నారు. ప్రీమెచ్యూర్ డెత్స్ అన్ని కూడా 60 లోపు చచ్చిపోయేవన్నీ కూడా అనారోగ్యంతో చనిపోయినట్టు లెక్కండి. అవి ఆత్మహత్యల కిందనే పరిణమించాలి. ప్రభుత్వ హత్యల కింద పరిణమించి వాళ్ళకి పెద్ద ఎత్తున కంపెన్సేషన్ ఇవ్వాలి. అసలు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోవడం వీళ్ళని పరిస్థితి రాష్ట్రంలో రావాలి. అది లేనంత మటుకు లోపం జరుగుతున్నట్టు. థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సునీతారెడ్డి గారు, అదేవిధంగా నగేష్ ముదిరాజ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, దుర్గం రవీందర్ గారు, అందరికీ ధన్యవాదాలు. మొత్తంగా ఏది ఏమైనా రాష్ట్రంలో రైతులు కొంత ఆందోళనలో ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ రైతు బంధు పథకం పూర్తిగా అందినట్టుగా పూర్తిగా అందరికీ కనిపించట్లేదు, చాలామందికి అందలేదు అన్న ఫిర్యాదులు కూడా వస్తున్న పరిస్థితి ఇవాళ మనకు లైవ్ స్టూడియోలోనే కనిపించింది. అదేవిధంగా ఇవాళ బ్యాంకులు కూడా రుణాలు పూర్తిగా ఇవ్వట్లేదు, వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఈ విషయాలపై ఖచ్చితంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం అయితే ఉంది, రైతును కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.